వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నిఖార్సైన జర్నలిజం చేయాలంటే జర్నలిస్టులకు గట్స్ కావాలని, వారి గుండె ధైర్యమే సమాజంలో వారి సమస్యలకు పేరు తెచ్చిపెడుతుందని, అలాంటి గుండెలు 10 కాలాల పాటు భద్రంగా ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ ఆనంద్ కుమార్, డాక్టర్ భార్గవిల ఆధ్వర్యంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టులకు ఉచిత గుండె పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టులు ఎంటీ ఖాజా పాషా, మిథిల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ దినేష్లను పరీక్షించి నివేదికలు అందజేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విలువల శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక జర్నలిస్టులకు ఉచితంగా గుండె పరీక్షలు, అదేవిధంగా ఆరోగ్య సూచనలు, సలహాలు ఇవ్వడం పట్ల ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ భార్గవి ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ, పగలనక, రాత్రనక, ఎండనక, వాననక అన్ని సమయాల్లో వార్తా సేకరణ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిత్యం ఎన్నో పనుల్లో తలమునకలై ఉంటారని, ఈ సందర్భంగా వారిపై వృత్తిరీత్యా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని గుర్తు చేశారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా పనులపై తిరిగే వారికి రక్షణ ఏబీవీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం అండగా నిలబడ్డ అభినందనీయమని కొనియాడారు. విలువలు గల జర్నలిజం, నాణ్యమైన వార్తలు, దమ్మున్న పరిశోధనాత్మక కథనాల కోసం నిత్యం శ్రమించే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కూడా భద్రంగా చూసుకోవాలని అన్నారు. డైలీ మనకున్న స్ట్రెస్ని బట్టి, మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మనకి ఈ మధ్య హార్ట్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ అవుతున్నాయి. దాన్ని ఉద్దేశించి 2025లో మనము హార్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి, ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి నెక్స్ట్ ఎలా చేయాలి అనేది ఒక ఆలోచన. సో దానికి ఉద్దేశించి కార్డియాలజీ టీంని కూడా ఇంకొంచెం ఇంటెన్సిఫై చేద్దాం. ఆ టీంలో కూడా అట్లీస్ట్ మన వంతు కొన్ని కార్డియాక్ యాక్టివిటీస్ని, కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ కొన్ని లైఫ్ అన్నా మనం సేవ్ చేయగలుగుతాం అనేది ఒక ఆలోచన. సో దాన్ని ఉద్దేశించి కార్డియాలజిస్ట్ని తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ అవర్ ఫుల్ టైమ్ కార్డియాలజిస్ట్, అండ్ మనకి క్రిటికల్ కేర్ చూడడానికి డాక్టర్ రఘువీర్ అండ్ ఎనస్థీషియాలజిస్ట్. సో ఈరోజు ఎంతో హ్యాపీగా ఉంది. మనందరికీ కూడా ఇలా మీట్ అవి మళ్ళీ చాలా రోజుల తర్వాత అందరం ఒకసారి మన హార్ట్ ఎంతో వాల్యుబుల్ కాబట్టి ఆ విలువైన హార్ట్ని మనం ఒకసారి నెగ్లెక్ట్ చేస్తున్నాం. అనుకోకుండా ఒకసారి ఇది ఏ సిమ్టమ్స్ లేకుండా మనకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఈ మధ్యలో పబ్లిక్ ప్లేసెస్లో, రెస్టారెంట్స్లో, లేకపోతే జిమ్స్లో, లేకపోతే సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి పడిపోతున్నారనేది మనం తర్వాత రియలైజ్ అవుతున్నాం. ఇలా కాకుండా మనం ఒక్కసారి మన హార్ట్ని రెగ్యులర్గా కానీ ఎలా ఉంది అనేది ఒక సీక్వెన్షియల్గా చూసుకోగలిగితే బాగుంటుంది. ఈరోజు మాకు ఒక ఆలోచన ఏంటంటే, సొసైటీలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్న మీ అందరికీ ఒక్కసారి మా తరపున మన కార్డియాలజిస్ట్ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఒకసారి హార్ట్ మనది ఎలా ఉందనేది చూపించుకునే దానికి ఒక ఆపర్చునిటీ లాగా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో ఈ ఆపర్చునిటీలో ఈరోజు మనందరం ఒకసారి ఒక కార్డియాక్ ఎవాల్యుయేషన్ ఫినిష్ చేస్తే మన హార్ట్ స్టేటస్ బాగుంది అని అంటే మనకు కూడా అదొక ధైర్యం, సో మనకు కూడా అదొక కాన్ఫిడెన్స్. సో ఇది రెగ్యులర్గా మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి హార్ట్ స్టేటస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. సో ఈరోజు ఆహ్వానాన్ని మన్నించి మీ వాల్యుబుల్ టైం మాకు కూడా కేటాయించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. సో మనకి కార్డియాలజిస్ట్ కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవుతారు. ఆఫ్టర్ దట్ మనం ఒకసారి కార్డియాక్ చెకప్ చేద్దాము, ఎలా ఉంది అనేది. విల్ బీ హ్యాపీ టు నో దట్. ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఐడెంటిఫై అయితే నెక్స్ట్ దానికి ఫాలోఅప్ అడ్వైస్ కూడా మనం చూద్దాం. ఓకే, ఈరోజు చాలా సంతోషం. షాద్నగర్లో నెలకొల్పిన ఏబీవీ హాస్పిటల్ వారు సొంత ప్రయోజనాలకే కాకుండా సమాజంలో కూడా అప్పుడప్పుడు మెడికల్ క్యాంపులు గ్రామాలలో నిర్వహిస్తూ పేద పేషెంట్లకు ఏ విధంగా అయితే వారికి పూర్తిగా మెడికల్ ట్రీట్మెంటు, కొన్ని టెస్టులు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు. అది మంచి సాంప్రదాయం. అందులో ఈరోజు ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి జర్నలిస్టు, అది ఎలక్ట్రాన్ మీడియా అనుకోండి, ప్రింట్ మీడియా అనుకోండి, చాలా వాళ్ళ హోరాత్రులు కష్టకాలం అనకుండా కూడా వాననక, ఎండనక, అది ప్రమాదం అని తెలిసినా కూడా వారు ప్రాణాలు లెక్క చేయకుండా సాహసోపేతమైన వార్తలు సేకరించడం, ఏదన్నా
అక్కడక్కడ ప్రజాప్రతినిధుల లోపాలున్నా ప్రభుత్వ లోపాలున్నా వెలికి తీసి భయపడకుండా గుండె ధైర్యంతో వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి వారి కూడా ఇవాళ ఈ ఏబీవీ హాస్పిటల్ వారందరూ కూడా ఉచితంగా బేసిక్ టెస్టులన్నీ చేసి వారి యొక్క ఆరోగ్య భద్రత గురించి వాళ్ళ కుటుంబాల భద్రత గురించి కూడా ఈ యొక్క ఏబీవీ హాస్పిటల్ మేనేజ్మెంటు మంచి కార్యక్రమం తీసుకుంది. మనం ఇప్పుడైనా అప్పుడైనా చెప్తా, నన్ను ఒకసారి ప్రారంభోత్సవం కూడా పిలిచినప్పుడు మేనేజ్మెంట్తో ఒకటే చెప్పిన, ఇలా మన సర్వీస్ మంచిగా ఉంటే, మన ట్రీట్మెంట్ చక్కగా ఉంటే, మనము పరిమితి లోపల మనము యొక్క హాస్పిటల్ ఫీజులు తీసుకున్నట్టయితే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని ఆందోళన పడకుండా వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ గుండె ధైర్యాన్ని ఇస్తూ మేమున్నామని ఒక భరోసా ఇస్తే పేషెంటు సైకాలజీగా 50% ట్రీట్మెంట్ అవుతుంది, ఇంకా 50% ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ధైర్యంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి నేను ఒకటే విజ్ఞప్తి కూడా, సమాజ సేవ కూడా చేయడానికి మీరు ముందుకు రావాలి. తప్పకుండా మీ హాస్పిటల్ పేరు ప్రతిష్టలు ముందుకు అంచెలంచెలుగా ఎదుగుతారు. ఎన్నో హాస్పిటల్ ఒకటే రోజు పేరు ప్రతిష్టలు రావు. మన యొక్క పరపతి మీద, మన పనితీరు మీద, మనం చేసే సామాజిక సేవ మీద మరి ఈరోజు చాలా గొప్పది. ఇది నేను అనుకుంటా మొట్టమొదటిసారి జర్నలిస్టులకు ఇటువంటి వారి యొక్క ఆరోగ్య భద్రత గురించి కూడా బేసిక్ టెస్టులు చేసి తప్పకుండా వారికి ఏం అవసరం ఉన్నా పాపం వారు వార్తలు రాయడం ఇలా వాళ్ళ ద్వారా వాస్తవాన్ని కూడా వాళ్ళ ద్వారానే ఒక నాయకుడి యొక్క గొప్పతనం బయటకు రావాలన్నా, ఒక సమాజానికి మంచి చేరాలన్నా వారి ద్వారానే. కానీ ఒక సాంప్రదాయం ఉండేది ఇంతకుముందు పత్రికలలో, అప్పుడప్పుడు చిల్లర కొన్ని ఉండే, అటువంటి కూడా నివారించడం జరుగుతూ ఉంది. నేను మా పత్రిక సోదరులతో 6 నెలల ముందే చెప్పిన, ఇక్కడ ఉన్న సోదరులందరితో చెప్పిన, అప్పుడున్న సాంప్రదాయం కాదు, మంచి సాంప్రదాయం వస్తుంది. ఒక షాద్నగర్లోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సాంప్రదాయం రాబోతుంది. దానికి విలువలు ఉండే విధంగా కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఏదేమైనా ప్రతి ఒక్క జర్నలిస్టులతో నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు పేరు గొప్పదనో, ఒక పార్టీ గొప్పదనో, ఒకరు గొప్ప వాళ్ళు అనేది కూడా అతి ఉత్సాహంతో కూడా వార్తలు రాయొద్దు. ఉన్నది ఉన్నట్లే రాయాలి. ఇప్పుడు నేనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకోండి, నేను పని చేస్తే పని చేసినని రాయాలి, పని చేయకపోతే పని చేయలేడని రాయాలి. అతి ఉత్సాహంతో కూడా వార్తలు రాస్తూ కూడా ఇతరులను మనం బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవాళ వాస్తవాల మీద ఇవాళ ఉన్న జర్నలిజం నేను అనుకుంటున్నా 80% ఒక మంచి మార్గాన్ని ఎన్నుకున్నారు. ప్రజలతో ఎట్లా ఉండాలి, రాజకీయ నాయకులతో ఎట్లా ఉండాలి, వ్యాపారస్తులతో ఎట్లా ఉండాలి, మన మేనేజ్మెంటు పత్రికా రంగం మేనేజ్మెంట్తో ఎట్లా ఉండాలనేది కూడా ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పారు. కాబట్టి పత్రికా సోదరులందరూ కూడా ఈ బేసిక్ టెస్టులలో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి, మనోధైర్యంగా ఉండాలి, గుండె ధైర్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. మరి ఈ యొక్క టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్న మేనేజ్మెంట్ గారు కూడా ధన్యవాదాలు.